వాక్యం సెలవిస్తుంది, దేవుడి మాట నేను వింటాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళంతా ఏమీ అనుకోకుండా ప్రతి ఒక్కరు మొబైల్ తీసుకొచ్చి ఈ టేబుల్ మీద పెట్టేసి నేను కూడా పెట్టేస్తున్నాను. సమయంలో మొదటిసారి చిన్న మనవిని మీరు స్వీకరించండి. దయచేసి అర్థం చేసుకోండి. దేవుని మాటలు అందించబడుతున్నప్పుడు దయచేసి క్రమాన్ని పాటించండి. ఎందుకంటే మీకు బ్రేక్ ఇచ్చాము, అన్నిటికీ సౌకర్యం కల్పించాము. ఇంకా దయచేసి వాక్యం అందించబడుతున్నప్పుడు, దేవుని మాటలు అందించబడుతున్నప్పుడు దయచేసి వచ్చిన యవనస్తులు కానీ పెద్దవారైనా ఎవరైనా ఇంకా అటు ఇటు తిరగడం ఇంకా ఆపివేయండి. తన దాసులు దేవుని ఆత్మతో నింపబడి దేవుని మాటలు అందించబడుతున్నప్పుడు ఆ మాటలను మనం గ్రహించి దాని ప్రకారం జీవించి మన కుటుంబాలకు అది ఎంతైనా ఆశీర్వాదం కనుక సమయాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గాడ్స్ వే మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి దేవుడి సువార్త అందిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుడి సువార్త పరిచయం జరిగిస్తున్న పెద్దలు మన మధ్యలో మల్లికార్జున గారు మన మధ్యలో ఉన్నారు. సమయాన్ని వర్తిస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, ఆయనను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన యేసయ్యకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక పాస్టర్ జయప్రసాద్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. అట్లాగే చాలామంది దైవజనులు ఉన్నారు, పెద్దలు. మరి ఇక్కడికి ఓన్లీ యవనస్తులు వస్తారని చెప్పారు, కానీ మరి యవనస్తుల కంటే దైవజనులు ఎక్కువ ఉన్నారు. నేను ఇంకా ఇప్పుడిప్పుడే బైబిల్ చదువుతున్నాను. వీళ్ళంతా ఆల్రెడీ బైబిల్ నవిలి మింగేసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున దైవజనులందరికీ కూడా వందనాలు. అట్లాగే వచ్చిన మీ అందరికీ కూడా సిస్టర్స్కి బ్రదర్స్కి పేరు పేరున వందనాలు. నా పేరు మల్లికార్జునరావు. నేను హిందూ కుటుంబంలో జన్మించాను. అయితే నేను ప్రసంగికుడిని కాదు, పాస్టర్ని కాదు, మీలాగే ఒక విశ్వాసని. నేను వాక్యాన్ని చెప్పే ముందు అసలు నేను ఎవరో మీకు తెలియాలి.
అందుకని ఒక వాక్యాన్ని చదువుకొని ఆ తర్వాత మీకు మొదలు పెడతాను. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నేను చదువుతానులేండి, మరి ఎందుకు టైంని వృధా చేయడం, నేనే చదువుతాను, మీరు వినండి. నీ యవ్వనమును బట్టి ఎవ్వడను నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను విశ్వాసులకి మాదిరిగా ఉంటాను అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. ఏమనుకోకుండా ఎత్తారు. విశ్వాసులకు నేను మాదిరిగా ఉంటాను, వాక్యం సెలవిస్తుంది, దేవుడి మాట నేను వింటాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళంతా ఏమీ అనుకోకుండా ప్రతి ఒక్కరు మొబైల్ తీసుకొచ్చి ఈ టేబుల్ మీద పెట్టేసేయండి. నేను కూడా పెట్టేస్తున్నాను. ఆ టేబుల్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ మరి ఈ విధంగా ఉపయోగపడుతుంది. సారీ, దైవజనులు తప్ప మిగతా వాళ్ళందరూ పెట్టండి. దైవజనులు పెట్టాల్సిన పని లేదు, వాళ్ళంతా మనకంటే పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు మనం గౌరవించాలి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకే ఫోన్ చేస్తారు కనుక మనమంతా నిజంగా రోషం కలిగి దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను దేవుడికి నా సమయాన్ని అప్పగించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఇంకెవరైనా మీలో గర్విష్యులు ఉంటే ఉంచుకోండి, నో ప్రాబ్లం. మీ మొబైల్లో పోతే గ్యారంటీ నాది, అందరికి కొనిచ్చే వెళ్ళిపోతా. మరి ఒక్క అక్క ఒక చెల్లి కూడా తెలియదు, అందరూ అన్నడు తమ్ముడు తీసుకొస్తున్నారు. కానీ మీ ఇష్టం, మరి ఉంచుకుంటే ఉంచుకోండి. మీరు క్రమంగా ఉంటే అది అక్రమం కాకుండా ఉంటుంది. దేవుడికి క్రమం అంటేనే చాలా ఇష్టం, మీ ఇష్టం. ఇంకెవరై లేవుగా, నేను శాపం పెడుతున్నాను ఎవరి దగ్గర ఉంటే మాత్రం. అది యేసు నామంలో ఇంకెవరన్నా ఉంటే తెచ్చిపెట్టండి, పద్ధతిగా ఉంటుంది. సరే, మంచిది, ఏమనుకోవద్దు ఇలా పెట్టించానని. అది ఎందుకు పెట్టించానో మీకు తర్వాత చెప్తాను. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నాకు తల్లిదండ్రులు, ఒక అక్క చెల్లి, భార్య, 2 పిల్లలు ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులను తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. చెప్పాలి అనుకుంటే నువ్వు ఏదైనా చెప్పచ్చు, చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఇలా డిసైడ్ అయిపోయాను. అంటే దేవుడు అక్కడ దాకా కూడా తీసుకెళ్ళాడు. సరే, ఇదిలేంటి నా సాక్ష్యం చెప్పుకుంటూ పోతే టైం అయిపోతూ ఉంటుంది. మనమంతా క్రైస్తవులం కనుక 4 మాటలు కూడా మాట్లాడుకుందాం. మీరంతా ప్రార్థించండి. ఇంకా చేయాల్సిన విలేజెస్ చాలా ఉన్నాయి. నేను క్రిస్టియన్ని అన్నోళ్ళంతా ఒకసారి చేతులు పైకి ఎత్తనండి, ఏమనుకోకుండా ఎత్తండి. హిందువులు అయితే ఎవరు ఎత్తబాకండి. నా దగ్గర బైబిల్ ఉంది అన్నోళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. చాలామంది దగ్గర బైబిల్ లేవు. ఎవరెవరి దగ్గర బైబిల్ లేవో నాకు తర్వాత పేరు చెప్పండి, నేనే ఇక్కడికి వెళ్ళి బుక్ షాప్కి వెళ్ళి కొనిచ్చి వెళ్తాను, ఏమనుకోబాకండి. ఈ బైబిల్ ఉన్న వాళ్ళంతా నేను ఇప్పటివరకు బైబిల్ని పూర్తిగా చదివాను ఒకసారి చేతులెత్తండి. ఈ బైబిల్ని ఇప్పటివరకు నేను పూర్తిగా చదివాను అన్న వాళ్ళు మాత్రం చేతులెత్తండి. మనమంతా క్రైస్తవులని చెప్పుకుంటే సిగ్గుండాలి, నిజంగా సిగ్గుండాలి. మీలాంటి నామకార్థ క్రైస్తవుల వల్లే దేవుడు నామని చెడ్డపేరు. నాలాంటి హిందూ అనేవాడు ఎందుకు దేవుడు నమ్ముకోవట్లేదంటే మీలాంటి నామకార్థుల వల్లే నమ్ముకోవట్లేదు. నా నీళ్లు నేనే తెచ్చుకున్నాను, నా కారులో డీజిల్ నేనే కొట్టించుకొని వచ్చాను, భోజనం కూడా తిన్నాం. కాకపోతే మీతో తినాలి ఫెలోషిప్ కాబట్టి తింటాను. ₹1 మీ పాస్టర్ గారు కానుక ఇచ్చినా యేసు నామములో నేను తీసుకోను, నాకు అవసరం లేదు. నేను దేవుడి కోసం పనిచేస్తున్నాను, అందుకని నేను ఉన్నట్టుగా మాట్లాడతాను, ఎవరేమో అనుకోవద్దు. ఎందుకు మీరంతా ఎవరు బైబిల్ చదవలేదంటే మీరు అసలు మనుషులేనా? మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్ని కార్యాలు చేస్తుంటారు? చిన్న పిల్లోడు, ఈ అబ్బాయి ఇప్పుడు చదివే క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే ఆ ఇచ్చిన బుక్స్ మొత్తం చదవాలి. మరి నీ జీవితం మొత్తానికి ఈ పుస్తకం ఒకటే ఇచ్చింది దేవుడు, ఇది ఒకటి నువ్వు చదవలేకపోయారు అంటే మీకు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, పేరుకు మాత్రం మంచి క్రైస్తవులు. సిగ్గు లేకపోతే సరే, నిజంగా ఇంకా ఎన్ని రోజులు నామకార్థంలో ఉంటారు మీరు? ఈరోజు చనిపోతే ఏంటి మీ పరిస్థితి? వేరే ఎవరికి చెప్పేలాగా ఉండాలి కదా, మనమే చెప్పించుకుంటే ఎలా? తెలుసుకోండి. ఇంత ముందులాగైతే లేవు రోజులు, ఏ రోజు చివరి రోజు కూడా తెలియదు.
కాబట్టి బైబిల్ చదవండి. దీంట్లోనే ఉంది మనం ఎలా బ్రతకాలో ఉంది, బ్రతికి ఏం చేయాలో ఉంది, ఎలా చస్తామో ఉంది, చచ్చిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతుందో ఉంది. మరి నువ్వు బైబిలే చదవకపోతే నువ్వు క్రిస్టియన్ ఎలా చెప్పుకుంటావు? మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మీలో ఎంతమంది విశ్వాసులకు మాదిరిగా ఉన్నారండి? విశ్వాసులకు పోనీలే, కనీసం అన్యుల కన్నా మాదిరిగా ఉన్నాము మనం. మరి మనమంతా క్రైస్తవులు తెలుసుకోవాలి. అట్లాగే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి, ఈ లోకాన్ని? దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే మీరు ఈ పాటికి బైబిల్ చదివేవాడు. దేవుడిని ప్రేమించలేదు, లోకాన్ని ప్రేమిస్తున్నారు కనుక ఇంతవరకు మీరు బైబిల్ వాక్యాన్ని చదవట్లేదు. మనకు దేవుడు వాక్యమేగా. మీరు వాక్యాన్ని చదవలేదంటే మీరు దేవుడిని తీసి పక్కన పెట్టారు. మీరు లోకంలో ఉన్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. చదవండి, అక్కడ ఏముంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మీలో అసలు లోకాన్ని ప్రేమించకుండా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అన్నోళ్ళంటే చేతులెత్తనండి. నేను చెప్తున్నాను, నేను లోకానుసారం బ్రతకట్లేదు, దేవుడి కోసం బ్రతుకుతున్నాను, నేను చెయ్యొచ్చాను. మీరు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులెత్తండి. ఎత్తారు, అన్నోళ్ళు ఒకరిద్దరు ఎత్తారు. మరి పాస్టర్లు ఎవరు ఎత్తదులండి, ఏమనుకోబాకండి, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. మరి మనమంతా లోకంలో ఉన్నామా, దేవుళ్ళలో ఉన్నామా తెలుసుకోవాలి. అక్కడ ఏమని రాస్తుంది? ఎవడైనానో లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మరి మీరంతా లోకాన్ని ప్రేమించకుండా దేవుడిని కనుక ప్రేమించినట్టయితే ఈ పాటికి మీరు బైబిల్ని చదివి వాక్యానుసారం జీవించేవాళ్ళు. మన జీవితాలు ఇంకా ఈ రకంగా పతనం అయిపోతున్నాయి, ఇంకా అభివృద్ధి లేదు అంటే ఏంటి కారణం? మన వాక్యానుసారం జీవించట్లా. మన పక్కనుండే హిందూస్, ముస్లిమ్స్, ఇంకా ఎవరైనా వేరే మతస్థులు కూడా మంచి అభివృద్ధి పదంలో ఉన్నారు. మరి మనం నిజమైన దేవుడిని నమ్ముకున్నాం, ఎందుకు మరి అభివృద్ధి పదంలో లేము? మన బాధలు, మన కష్టాలు, మన రోగాలు తీసేయాలంటే అసలు దేవుడికి ఎంత పని? మరి మనం సరిగ్గా లేవు కనుకనే ఇంత పతనం అయిపోతున్నాం. అందుకని ఇప్పటికైనా మారండి, బైబిల్ని చదవండి, దేవుడిలో నడవాలి. మనం ఎవరితో నడవాలి? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. వాక్యం చెప్తుంది, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. మనం పొద్దున్న లేస్తే తిరిగేదే దుష్టులతో. అసలు క్రైస్తవులు ఇక్కడ ఒక మంచి అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రం పాస్టర్స్ అసోసియేషన్లో కలిసి వచ్చాను. కొంతమందిని ఒకేసారి 100 మందిని పాస్టర్స్ని జైల్లో వేస్తే వాళ్ళందరూ వచ్చిన తర్వాత బయటికి వాళ్ళతో పాటు భోజనం కూడా చేసి వచ్చాను, బయటకు వచ్చిన వాళ్ళతోటి. కానీ ఈ వినుకొండలో ఉన్నంత పాస్టర్స్ అసోసియేషన్ అంత మంచి గొప్పతనం ఎక్కడ లేదు. అంత ఐక్యత. ఒక పాస్టర్కి కిరోసిన్ పోస్తే ఇంకో పాస్టర్ పెట్రోల్ పోస్తాడు, అంత దగ్గుమంటుంది. కానీ ఇక్కడ చాలా ఐక్యత, అందరూ అన్ని డినామినేషన్లు కలిశారు. మొన్న వచ్చాను సార్ మీటింగ్కి చూడటానికైనా యేసురత్నం పాస్టర్ గారిని, చాలా అద్భుతంగా ఉంది. కానీ మరి అంత మంచి దైవజనుల మధ్యలో మనం ఉన్నాం, మరి ఇంతవరకు బైబిల్ చదవలేదు, చెప్పుకుంటే సిగ్గు చేయడు. మన ఫ్రెండ్స్ అంతా ఎవరండి? దుష్టుల మార్గంలో నడవద్దని చెప్తున్నారు. మనం ఎందుకు దుష్టుల మార్గంలో నడవాలి? మన ఫ్రెండ్స్ అంతా ఎవరు? ఏదన్నా ఒక అమ్మాయి నచ్చిందంటే ఇంకా ఆ అమ్మాయిని ఫాలో అవుతాం, ఆ అమ్మాయికి నచ్చినవి కొనిస్తాం. ఎవరన్నా ఒక అబ్బాయి నచ్చాడంటే ఇంకా అబ్బాయి కోసం ఏదైనా ఇంట్లో వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా వదిలేసుకుని వచ్చేస్తాం. ఇదా భక్తి? ఈ రోజున ఫ్యామిలీ కోర్టులకు వెళ్తే అంత క్రైస్తవులే, వాళ్ళ పేర్లు ఒక్కొక్కరు నేను చెప్తే నాకు కూడా ఉన్నాయి, చిన్న చిన్న కేసులు ఉన్నాయి, చెప్తాను ఎందుకని. ఎప్పుడన్నా కోర్టుకు వెళ్తే పలానా మార్తమ్మ, ఏసేబు పిలుస్తారు, పలానా ఇజ్రాయేలు, మరియమ్మ, అంతా వాళ్ళే క్రైస్తవులే. ఎందుకంటే ఇష్టానుసారం పెళ్లి చేసుకొని, మరి పెళ్లి చేసుకోవడం దేవుడి చిత్తమా కాదా మరి ఆలోచించుకొని ప్రార్థన చేసుకునేవి కాదు అన్నీ. మీకు ఇంకా ఈ గుంటూరు జిల్లా ఈ పల్నాడులో అయితే అంతా రౌడీ షీటర్లంతా క్రైస్తవులే. ఎందుకంటే నామకార్థంలో ఉన్నారు, బైబిల్ చదవరు, వాక్యానుసారం జీవించరు. తెలుసుకోవాలి.
మనం ఏంటి, మన కుటుంబం ఏంటి, మన సర్కిల్ ఏంటి, మన ఫ్రెండ్స్ ఏంటి, మనం ఎవరితోటి మాట్లాడాలి, ఎవరితోటి కూర్చోవాలి, ఎవరితోటి తినాలి, ఎవరు తెలుసుకోవాలి కదా. మన బంధువులే ఎవడో సిగరెట్ తాగుతూ ఉంటాడు, మనం అసహించుకోవాలి. నేను తాగను, మీరు ముందు తాగని నేను మాట్లాడతాను, కొంచెం మనకంటూ ఒక వేరియేషన్ ఉండాలి. అప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. ఆ పర్లేదు ఆయన తాగలే, నా భక్తి నాకే, వాళ్ళ ముక్తి వాళ్ళకే అంటే అట్లా మన దగ్గర సిన్సియారిటీ లేదు కాబట్టి వాళ్ళందరూ అట్లా అయిపోతున్నారు. మనం కూడా వాళ్ళలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అందుకని తెలుసుకోండి, దేవునితో నడవాలి. మనం దుష్టుల మార్గమును కాదు, దేవునితో నడవాలి. దేవునితో నడుస్తూ మనం ఏం చేయాలి? 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కా చెల్లెంటని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. మనమేనంట మన తల్లిదండ్రులను కావచ్చు, మన అక్కా చెల్లెలను కావచ్చు, మన అన్న తమ్ముళ్ళని కావచ్చు, మనం సరైన మార్గంలో ఉంటూ వాళ్ళని కూడా హెచ్చరిస్తూ సరైన మార్గంలో నిలపాలి. మరి మనమే సరిగ్గా ఉంటాం, ఇంక వాళ్ళని ఏం చేస్తాం? మళ్ళీ అక్కడ యవ్వన స్త్రీల కోసమే ఉంది కదా, మరి పురుషుల గురించి లేదని అనుకోబాకండి. మన గురించి కూడా రాసే పెట్టారు కింద. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. ఈ రోజున క్రైస్తవుడు అంటే దరిద్రం అండి. నిజంగా అసలు క్రైస్తవుల పిల్లలే దరిద్రం. ఒక్కోడి కటింగ్ అయితే ఈడ బాగానే ఉన్నాయి, ఒక్కోడి కటింగ్ ఏడ గుండు 3 ఘాట్లు, వాడి ప్యాంటు మరి ఎలుగులు కొట్టే తెలియదు, కుక్కలు చిప్పే తెలియదు. అంత దరిద్రమైన చెప్పులు కూడా, వాల్యూ లేదు అసలు. ఆ హిందూస్ పిల్లలు చూడండి చక్కగా ఉంటారు, ముస్లిమ్స్ పిల్లలు చూడండి, ఆ ముస్లిమ్స్ చూడండి అసలు వాళ్ళది ఏ మతమైనా కూడా వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ ఖురాన్ని పాటించి వాళ్ళ దైవ మార్గంలో ఉంటారు. నమాజ్కి వెళ్ళాలంటే ప్రతివాడు వెళ్ళిపోతాడు. మరి మనకి మాటలోనూ ఉండదు, చూపులోనూ ఉండదు, మన వేషధారంలో కూడా ఉండదు. దరిద్రం అసలు. మెళ్ళలోనేమో జాగ్రత్తగా సీలు వేస్తాడు. ఇది సరిగ్గా ముందు బైబిల్ వాక్యం ఒక్కడ తెలియదు, ప్రార్థన చేయమంటే రాదు. ఫస్ట్ దరిద్రమైన పచ్చబొట్లు తెలుసుకోవాలి. మన పిల్లలు మనమే సరి చేసుకోవాలి. రోజులు సరిగ్గా లేవు, ఏ రోజు చివరి రోజు తెలియదు. మరి నువ్వు ఒక్కడే సరిగ్గా ఉండి వెళ్ళిపోతే ఎట్లా? మరి నీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంతా నరకంలో కాలిపోయినా పర్వాలేదా? మరి మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి రెస్పాన్సిబిలిటీ ఎవరు చూసుకోవాలి? అబ్బో ఇక్కడ మనం జాబ్ చేస్తున్నాం, ఏదో పని చేసుకునైనా సరే తల్లిదండ్రులు పోషించాలి, ఇంకా బాగానే ఉంది. మరి నరకానికి వెళ్ళిపోతే వాళ్ళు లోపలి పరలోకంలో ఉంటావా? మరి వాళ్ళు బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది కదా. మరి మనం ఎందుకు చూసుకోకూడదు? అందుకని అందరూ బాధ్యతగా ఉండండి. హెచ్చరించిన తర్వాత కూడా నీవు గ్రహించకపోతే నీ గతి ఏమిటి? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం, యవ్వనుడా నీ యవ్వన కాలముందు సంతోషపడుము, నీ యవ్వన కాలముందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పును నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పును ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. నీ ఇష్టం, నువ్వు ఏ కటింగ్ కొట్టించుకుంటావు కొట్టించుకో, ఏ బట్టలు వేసుకుంటావు వేసుకో, ఏ అమ్మాయిని లవ్ చేస్తావు చెయ్యి, ఏ అబ్బాయిని లవ్ చేస్తావు చెయ్యి. నీ ఇష్టం వచ్చిన ఎదవేశాలని ఎవరు చూడట్లేదని రాత్రి పూట సెల్ ఫోన్ 8 గంటల దాకా పడతావు చూసుకో, ఏ రీల్స్ చూస్తావు చూసుకో, ఏ సైట్ ఓపెన్ చేస్తావు చూసుకో. మన ఇంట్లో చూస్తారని హిస్టరీ అంతా డిలీట్ చేయవచ్చు, కానీ ఆయన హిస్టరీ మాత్రం డిలీట్ చేయలేదు. తీర్పులో ఖచ్చితంగా వస్తావు. తీర్పు అంటే ఏదో కోర్టుకి వెళ్ళి లాయర్ని పెట్టుకొని వాయిదా ఇప్పించుకొని బయటికి రావడం కాదు. ఇంకా ఆ తీర్పులో నుంచి బయటికి రాము. మనకు సమయం ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి. చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు, మానాలి అనుకుంటే ఏదైనా మానవచ్చు. నేను బాగా లావ్ అయిపోతున్నాను, మొన్న 31వ తారీఖు డిసైడ్ చేసుకున్నా, నాన్ వెజ్ మానేసాను. నాకు కాఫీ బాగా బానిసారు, రోజు 5-6 సార్లు తాగుతాను. నాతో పాటు వచ్చినప్పుడు కూడా నేనే పెట్టిస్తాను డబ్బు. నేను ఎవరి కాఫీ తాగను, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నేను ఎవరి టిఫిన్ కూడా చేయను, నా డబ్బులే పెట్టాలి, నేను తినాలి. ఒక నా దగ్గర డబ్బులు లేదు, నేను పక్కకి వెళ్ళిపోతాను. కాఫీ వదిలే, టిఫిన్ వదిలేను. ఎందుకు? తాగినప్పుడల్లా 100 రూపాయలు లాస్. అయ్యేదో పత్రికలు వస్తే 100 మందికి పచ్చితో ఒక్కడన్నా మార్పు పొందుతాడు. అందుకని కాఫీ కూడా మానిపరేస్తాం మన 1వ తారీఖు నుంచి. మానాలి అంటే మానవచ్చు, చేయాలంటే చేయొచ్చు, అదంతా మనిషివే. దేవుడు మంచి చెప్పాడు, చెడు చెప్పాడు. మంచి వైపు అడుగులు వేస్తావా పరలోకానికి వెళ్తావు, చెడు వైపు వేస్తావా పాతాళానికి వెళ్ళిపోతావు, మీ ఇష్టం. అది జ్ఞాపకం ఉంచుకొని మనం ఏం చేయాలి? 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమయు, సమాధానమును వెంటాడము. వెంటాడము అంటే ఎవరిని వెంటాడాలి? క్రీస్తుని వెంబడించాలి. ఎందుకు వెంబడించాలి? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం, యవనస్తుల బలము వారికి అలంకారము.
ఈ టైంలో సరే జిమ్ గురించి మాట్లాడట్లేదులే, మనకు ఉన్న ఈ శక్తి, ఈ బలం అంట అలంకారం అంట. ఆ అలంకారం దేవుడికి ఉపయోగపడాలి. అలంకారం కోసం కొంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ పోస్తారు, అదొక సోపు. కొంతమంది పౌడర్ వేస్తారు, అదొక సోపు. కొంతమంది లిప్స్టిక్ వేస్తారు, అదొక సోపు. కొంతమంది కాటన్ పెట్టుకుంటారు, అదొక సోపు. నాకు సువార్త చేయటమే సోపు. మరి ఈ మాట మీకెందుకు ఉండకూడదు? మరి మీ సోకు ఏంటి? మీ సోకు ఎక్కడ? యవనస్తుల బలము అలంకారం అంట. ఈ అలంకారం ఎవరి దగ్గర నువ్వు వృధా చేస్తున్నావు? దేవుడి కోసం ఏమైనా ఉపయోగపడుతుందా? ఇప్పుడున్న బలం ఇంకొక 10 సంవత్సరాలు పోతే ఉంటుందా మనకు? మరి ఈ బలంతో మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం? తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటారు? బైబిల్ని చదవట్లేదు, ఏం తెలుసుకుంటారు? కనీసం వాటి నుంచి బైబిల్ చదవాలని డిసైడ్ అవ్వండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోవడం చేతనే కదా. అసలు మీరు వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని బట్టి మీరు మీ హృదయాలు ఎట్లా శుద్ధి చేసుకుంటారు? వాక్యం అసలు మీలో ఉంటే కదా. ఇంకా కొన్ని రోజులకి బైబిల్ ప్రింటింగ్ ఆపేస్తున్నారంట. కానీ దేవుడు కావాలనే పెట్టాడు. అక్కడ దేవుడు ఉప్పు అంటే ఎగిరిపోతాడు, కానీ కావాలనే పెట్టాడు. ఎందుకంటే ఈ పుట్టంతా వెళ్ళిపోవాలి, నిజమైన గింజలు మిగలాలి. రాబోయే కాలంలో ఎక్కడా కూడా గోడల మీద వాక్యాలు రాయడానికి లేదు, కొత్తగా చర్చిలు పెట్టుకోవడానికి లేదు, పైన సులువు పెట్టడానికి లేదు, ప్రింటింగ్ ఆపేస్తున్నారు, ఎక్కడ సభలు పెట్టుకోవడానికి లేదు. వస్తుంది తొందరలో. అప్పుడు ఏం చేస్తావు? బైబిల్నే ప్రింటింగ్ ఆపేస్తున్నారు, నీకు బైబిలే దొరకదు. అప్పుడు ఎలా చదువుతావు? ఇప్పుడే కదా, ఉన్నప్పుడే కదా నువ్వు దాన్ని చదువుకొని హృదయంలో భద్రపరచుకోవాలి. మరి ఎందుకు మీరు అంతా చదువుకోవట్లేదు? విలాప వాక్యములో 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. 25.5 సంవత్సరం నాకు దేవుడు అంటే ఎవడో తెలియక విచ్చలవిడిగా తిరిగాను. నా జీవితాన్ని నా చేతులారా పాడు చేసుకున్నాను. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ యవ్వన కాలంలో ఆయన కాడికి మీరు మోయండి. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, మోయలేకపోతున్నాను. ఇప్పుడు చాలా బరువు ఎక్కువ అయిపోయింది. అదేదో కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడైతే బాగుండేది. ఇప్పుడు ఆరోగ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, ఉన్నది మొత్తం పోయింది. అందుకని మీకు అన్నీ ఉన్నప్పుడే ఏమి మిమ్మల్ని ఇంకా దేవుడు మొత్తల. నన్ను మొత్తాడు, నాకు జ్ఞానోదయం అయింది, బుద్ధి వచ్చింది, సిగ్గు వచ్చింది. మిమ్మల్ని కూడా మొత్తక ముందే దయచేసి మీరు ఆయన కాడి మోయండి. మనమే ఎందుకు ఆయన కాడి మోయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. మన ప్రపంచంలో క్రైస్తవులు చాలామంది ఉన్నారు, నామకార్థులు. ఏం ఉపయోగం? వాళ్ళంతా పిలువబడిన వారే అనుకోండి, కానీ మనం పిలువబడిన వారి గుంపులో ఉన్నామా? ఏర్పరచబడిన వారి గుంపులో ఉన్నామా? నేనైతే ఏర్పరచబడ్డాను. మీరు ఏర్పరచబడ్డారా? నేను ఏర్పరచబడ్డాను. నువ్వు ఎవరిని చూదులు ఎత్తండి. పిలువబడిన గుంపు అంతా వెళ్ళిపోయేది. నీకు భూమి ఉన్నంత విస్తారంగా పరలోకం అయితే లేదు. పరలోకం చాలా చిన్నది. తన సైజు కూడా కిలోమీటర్లో చెప్తాను నేను మీకు. బైబిల్ చదివితే ఉంది ఎన్ని కిలోమీటర్లో కూడా బైబిల్లో. పరలోకం ఎన్ని కిలోమీటర్లో ఉంది బైబిల్లో మీరు చదివితే మీకు కూడా తెలిసింది. ఏర్పరచబడిన మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏర్పరచబడటం అంటే 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. చాలామంది నామకార్థులే. వీళ్ళలో కొంతమంది మాత్రమే పిలువబడిన వాళ్ళు, దానిలో ఏర్పరచబడిన వాళ్ళు. మన యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు. ఒక ఆయన తోమ, ఇండియాకి వచ్చాడు. ఆయన 8 సంఘాలు కట్టాడు. 8 సంఘాలు నేను వెళ్ళొచ్చా కేరళలో. ఆయనకి ఏమవసరం? ప్రభుతోటే ఉన్నాడు, ప్రభుతోటే తిన్నాడు, ప్రభుతోటే పడుకున్నాడు. ప్రభువారు ఆరోగ్యమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులంతా చీట్లు వేసుకున్నారంట. తోమాకు వచ్చిందంట భారతదేశం వెళ్ళాలని. ప్రభు వాళ్ళంతా మూర్ఖులయ్యా, నేను వెళ్ళనన్నాడంట. ప్రభువారి దర్శనంలో వచ్చి తోమాను ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలని చెప్పాడంట. ప్రభు మాటను పట్టుకొని పడవెక్కి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు అనుకుంటున్నారు? మనందరికీ అసలు సువార్త తెలిసింది. ఈ రోజు బైబిల్ ఉందంటే ఎవరు తీసుకొచ్చారు అసలు మనకి సువార్తని వాక్యాన్ని? ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, చనిపోయారు ఇక్కడికి వచ్చి. యేసు ప్రభుతోటే తిని పడుకున్న ఆయన పని చేయడానికి వచ్చాడు కేరళకి. ఆ కేరళ ఇంతకుముందు ట్రావెన్కోర్ గవర్నమెంట్ పరిపాలించేది. ఆ రాజు గారు పిలిపించుకున్నారు కేరళకి. పలానా యెరూషలేములో తోమా అంటే బాగా చెక్క పని చేస్తాడు, వంటకి పని చేస్తాడు, తీసుకురండి రాజమందిరం కట్టేశాడు. పోయారు, కబురంపారు, మొత్తాన్ని తీసుకొచ్చారు. అదంతా దేవుడి చిత్తం. సరే, వచ్చిన తర్వాత ఆయన రోజంతా కార్పెంటర్ పనిచేసి ఆ వచ్చిన డబ్బులతోటి ఆ చుట్టుపక్కల ఉండే పేదవాళ్ళకి అవి ఇవి కొనిచ్చి, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, బట్టలు అట్లాంటివి కొనిచ్చి వాళ్ళకి సువార్త చెప్పేవాడు.
రాజుగారిని పిలిపించిన ఆయనకి తెలిసింది, ఈ డబ్బులన్నీ పాటు చేస్తున్నాడు, అందరికి మంచి పెడుతున్నాడు, వాళ్ళందరికీ మన మతం మారుస్తున్నాడు, సువార్త చెప్తున్నాడని. మతం మారిప్పుడు అనేది ఇప్పుడే కదా, అప్పుడే ఉంది. ఇది మార్గం అని అప్పుడులోనే తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది. మొత్తానికి ఈ రకంగా జనాలందరినీ పాడు చేస్తాడని రాజుగారికి తెలిసినప్పుడు తీసుకొచ్చి జైలు వేయమని చెప్పాడు. రాజుగారు తీసుకొచ్చి వాళ్ళు జైల్లో బంధించాడు తోమా గారిని. బాగా కొడుతున్నారు, హింస పెడుతున్నారు. ఒకరోజు రాజుగారి తమ్ముడు చనిపోయాడు. అందరూ కలిసి సమాధి కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఆ టైంలో తోమా గారికి వినపడింది రాజుగారి తమ్ముడు చనిపోయాడు. తోమా గారు అడిగారంట అక్కడున్న రక్షక భటుడితోటి, అయ్యా మా దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, నేను ప్రార్థన చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి, నేను మా దేవుడు బ్రతికిస్తానని చెప్తే ఆ కబురు రాజుగారికి తెలియకుండా ఆ పక్కనుండే మంత్రులకు చెప్పారంట. చెప్తే వాళ్ళు వచ్చి 4 తరలు గట్టిగా దాన్ని అక్కడే కూర్చోబెట్టారు, ఏం మాట్లాడొద్దని. ఆయనంట బాగా రాజుగారు ఏడ్చుకుంటా పెద్దగా రోధిస్తూ వెళ్ళిపోతున్నాడంట. ఇట్లాగే జైలు ఉంటే ఆ పక్కనే చాలా తమ్ముడు తీసుకొని తోమా గారంట జైల్లో నుంచి కేకలు పెట్టారంట. ఆయన కూడా ఏడుస్తున్నాడంట, రాజుగారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చావు, నన్ను మా దేశం నుంచి ఇక్కడ రప్పించుకున్నాను ఈ పని చేయడానికి, మా దేవుడు చాలా మంచి దేవుడు, ఒక అవకాశం ఇవ్వండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను, మీ తమ్ముడు లేచి బ్రతుకుతాడంటే రాజుగారికి నిలబడి అప్పటికప్పుడు పిలిపిస్తే ఆయన తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేపిస్తే ఏసునామం అని అన్నాడో లేదో, నజరేయుడైన యేసునామం అని టక్కుని లేచాడంట. ఆశ్చర్యపోయి ఆ రోజున ఆయన కట్టుకోవడానికి కేరళ రాష్ట్రం మొత్తం పర్మిషన్ ఇచ్చేసాడు. మనకి మందిరాలు ఆ విధంగా తయారయ్యాయి. ఆయన మొట్టమొదటిగా వచ్చింది కొడంగలూరుకు వచ్చాడు కేరళలో, రెండోది పలయూరుకు వచ్చాడు, ఇంకా 3, 4 అన్నీ చాలా ఉన్నాయి. వీటిల్లో అద్భుతమైన విషయం ఏంటంటే 6వ మందిరం శబరిమల అయ్యప్ప టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, పంబా నది ఒడ్డులో ఉంది. ఒక చర్చికి ఒక అద్భుతం ఉంది. ఆయన ఆ రోజున ప్రార్థన చేసుకుంటుంటే మోకరించి ఒక పక్క ఏనుగు, ఒక పక్క సింహము, పులి, జింకలు, నెమళ్ళు అన్నీ మోకరించి ఆయన ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన కళ్ళు తిరిగి చూస్తే ఆశ్చర్యపోయాడు, అన్ని ప్రార్థనలో ఉన్నాయి. ఆయన మందిరం కడుతుంటే ఏనుగు తొండంతో ముద్దు తీసుకొచ్చి అందించింది, పురుడు సింహాల నోటితో తాట పెక్కొచ్చేస్తే అన్ని కట్టి మందిరం కట్టారు. ఇప్పటికే మందిరం ఉంది, అది పడైపోయింది, మంచిగా ఇప్పుడు కట్టారు. దాని పేరు నీలక్కల్ చర్చ్ అంటారు, గూగుల్లో కొట్టండి. ఆ మందిరం కట్టినప్పుడు అలా ఉంటే నేను అన్నీ తిరుగుదాం, అసలు చూద్దాం, ఓన్లీ ఇక్కడ సువార్త చేస్తే ఏముంది, కనీసం దేశంలో చాలామంది మిషనరీస్ చంపేస్తున్నారు, చాలామంది నామకార్థంలో ఉన్నారు, అసలు వాళ్ళని ఎందుకు చంపేశారు, ఎందుకు అక్కడ పరిచర్య ఆగిపోయింది, అసలు సువార్త ఎందుకు మన భారతదేశం తీసుకొచ్చారు, ఇప్పుడు ఎందుకు సువార్త చేయట్లేదు, ఇంటి మీద రీసెర్చ్ చేద్దామని ఇండియా అంతా బయలుదేరారు. 6వ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు నా జీవితం అంతా వేరే విధంగా అయిపోయింది. అక్కడికి వెళ్తేనే మొత్తం ఏనుగులు అన్ని సౌండ్లు డిఫరెంట్గా ఉంటాయి, యానిమల్స్ అన్నీ కూడా. ఆ చర్చిలోకి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తుంటేనే వెళ్ళాలి. నేను వెళ్ళిన రోజు నాతో పాటు తమ్ముడు చెడు కారు వేసుకుని వెళ్ళాం. వెళ్తే కొంచెం డోర్ ఓపెన్ చేస్తుంది, అబ్బా అమ్మాయి అనుకున్నాం. లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటుంటే అసలు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన దర్శనం పొందుకున్నానంటే ఆ రోజు నా జీవితాన్ని ఎప్పుడు మర్చిపోలేను. జీవితం అంతా నేను సువార్త చేసినా అలాంటి దర్శనం నేను ఎప్పుడు పొందుకోలేనేమో, అంత బలం, అంత శక్తి నాకు వచ్చింది. బయటకు వచ్చి చాలా ఏడ్చా, ఏంది ప్రభా ఈ రోజుల్లోనే 2024లో కారు వేసుకొని వచ్చి నేను ఇద్దరు ప్రార్థన చేస్తుంటే ఇంత భయంకరమైన పరిస్థితి. 2000 సంవత్సరాలు, దగ్గర 1980 సంవత్సరాల క్రితం తోమా గారిని ఇక్కడికి తీసుకొచ్చి అడుగుల్లో ఎలా పరిచయం చేశాడయ్యా, ఏంటయ్యా అంటే చాలా బాధాకరం. అంత గొప్ప మనిషి 7 మందిరాలు కట్టి 8వ మందిరం సగంలో ఆపాడు. చెన్నై ప్రాంతానికి సువార్త కోసం వస్తే ఆ మైలాపూర్ ప్రాంతంలో చెన్నైలో పొడిచి చంపేశారు. యేసుక్రీస్తు వారి పక్కనే తిని పడుకొని ఆయనతో పాటు బ్రతికిన వ్యక్తి మనల్ని రక్షించడానికి ప్రభు ఆయన ఇక్కడికి పంపిస్తే ఆయన కూడా చంపేశారు దుర్మార్గులు. మరి ఇంకా మనం ఎందుకు ప్రాణం కోసం భయపడాలి? మన కోసం సువార్తను తీసుకొచ్చిన వ్యక్తి చనిపోయాడు. స్వయాన దేవుడితో పాటు తిన్నాడు, దేవుడితో పాటు పడుకున్నాడు, ఆయన చనిపోయాడు. మరి మనకెందుకు భయం? తోమా గారి గొప్ప లక్షణం అది. అందరూ టైం పాస్కి ఆ పిక్నిక్, ఈ పిక్నిక్, అక్కడికి టూర్, ఇక్కడికి టూర్ అంటారు. అందరూ నీలక్కల చర్చ్ అని గూగుల్లో కొట్టుకొని ఒక జీవితం ఒక్కసారైనా పోయి ఇక్కడ ప్రార్థన చేసుకున్నారంటే మీ జీవితం మారిపోదు. ఇది సత్యం. ఆ తర్వాత ఒరిస్సా ప్రాంతానికి వెళ్తే అక్కడ బర్రిపడ అనే ప్రాంతంలో అక్కడి నుంచి అక్కడ వాళ్ళ స్థావరం, అక్కడి నుంచి లోపలికి 225 కిలోమీటర్లు వెళ్తే మనోహర్పూర్, గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి మిషనరీగా వచ్చాడు. పిల్లలు మీటింగ్ 3 రోజుల పూట, 2వ రోజు మీటింగ్ అంతా అయిపోయింది, లేట్ అయిపోయింది, అంత దూరం ఇప్పుడు ఇంటికి ఎక్కడ వెళ్తాంలే, ఇక్కడే పడుకుందామని కారులో పడుకుంటే పెట్రోల్ పోసి ఆగబెట్టేశారు. 2 పిల్లలు, తండ్రి. ఎవరికి చెప్పుకోవాల బాధ? గ్రహం స్టెయిన్స్ గారు మన భారతదేశం కోసం వచ్చి సువార్తను ప్రకటించి అక్కడ మీటింగ్ 2-3 రోజులు సఫలం అయితే ఒకరోజు ముగించుకుని 2వ రోజుకి కింద ఒరిగిండి పెట్టి పైన పెట్రోల్ పోసి కాల్ చేశారు.
మొన్నటికి 25 సంవత్సరాలు అయిపోయినట్టుంది. అయినా కూడా వాళ్ళ ఆవిడ కేసు పెట్టలేదంట చంపినోళ్ళ మీద. ఆ చంపినోడు ఇప్పటికీ వాడు బీజేపీ క్యాండిడేట్, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, ఇప్పటికీ కటక్ జైల్లో ఉన్నాడు. భువనేశ్వర్ పక్కనే ఉంటుంది కటక్ అని, ఆ కటక్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆవిడ కేసు పెట్టనందుకు ఆవిడ ఓపికను మెచ్చుకొని ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారంట. మరి మనమంతా ఏం చేస్తున్నాం? ఎక్కడి నుంచో సువార్త ప్రకటించడానికి వచ్చి ఇక్కడ చనిపోవాల్సిన బాధ ఏంటి ఆయనకి? ఆయన చంపేశారు. ఆయన ఏర్పరచబడ్డాడు, తోమా ఏర్పరచబడ్డాడు. అక్కడి నుంచి కలకత్తా వెళ్తే విలియం కేరీ, ఆయన పరిస్థితి మీకు తెలుసుగా, కొన్ని వీడియోలు చూస్తుంటారుగా. భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, ప్రింటింగ్ ప్రెస్ మొత్తం రెడీ చేశాడు, కాలిపోయింది, మళ్ళీ చేశాడు, కాలిపోయింది. ఈ రోజున ఎన్ని భాషలు తర్జుమా చేశాడు. ఈ రోజున మన చేతిలో బైబిల్ ఉందంటే విలియం కేరీ. ఆయన దగ్గర బ్రిటిష్ మిషనరీ, ఆయన బ్రిటిష్ నుంచి వచ్చాడు, ఇక్కడ మన కోసం ప్రాణాలు అర్పించాడు. మరి మనం ఏం చేస్తాం? అక్కడి నుంచి బీహార్ వెళ్తే అగస్టిన్ గారు, ఆయన చెన్నై ప్రాంతంలో ఉంటాడు, సైకిల్ మీద స్వార్థ చేయడానికి వచ్చాడు. 52 గ్రామాల్లో బీహార్లో ఆ విలేజ్ మొత్తం వ్యభిచారమే చేస్తారు. వాళ్ళ పిల్లలు కండోమ్ ప్యాకెట్స్, సిగరెట్లు, గుట్కాలు తెచ్చిస్తే మంచం కిందే పడుకుంటారు. ప్లేస్ లేకపోతే పైన వాళ్ళ తల్లి వ్యభిచారం చేస్తుంది. ఆ డబ్బుతో వాళ్ళు పోషించబడుతున్నారు. ఆయనకి మంచి దర్శనం కలిగి ఆ 52 గ్రామాలను దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలందరూ అయినా చదివిస్తున్నాడు. ఒక్కడే సైకిల్ మీద వెళ్ళాడు. ఈ రోజున 30,000 మందికి భోజనం పెడుతున్నాడు. ఆదర్శం. వాళ్ళు మిషనరీస్, వాళ్ళు ఏర్పరచబడ్డవాళ్ళు. మరి మనం ఏం చేస్తున్నాం? అక్కడి నుంచి పంజాబ్ వెళ్తే సాధు సుందర్ సింగ్ పెళ్లి కూడా చేసుకోలేదు, యవనస్తుడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి 2 సార్లు పాదయాత్ర చేశాడు ఆయన, సువార్త చెప్పుకుంటూ. ఆయనకి అసలు చెప్పులు కూడా ఉండేవి కదంట, తలపాకు ఉండేది, కాశాప వస్త్రాలు ఉండేవి, చెట్టు ఉండేది. ఆయన పడుకున్న ప్లేస్లో, ఆయన తిన్న ప్లేస్లో, ఆయన ఇంట్లో ఉండొచ్చాడు. ఒకరోజు భోజనం కూడా చేసి వచ్చాం. ఇప్పటికీ ఆ చర్చ్ నడుస్తుంది. ఆయన అంట నడుస్తుంటే, ఆ ఐస్ గడ్డల మీద నడుస్తుంటే రక్తం అంతా కారిపోయేదంట. ఏదో మనం ఒక ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఒక జెల్ వేస్తే ఎలా కారిపోతా రక్తసిక్తం అయిపోయారంట. వాళ్ళు మిషనరీస్. మరి మనం ఏం చేస్తున్నాం? భక్త సింగ్ గారు, ఏసన్న గారు, ఇలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. జాషువా డానియల్ గారు, విల్లీ గ్రహం గారు, వీళ్ళంతా మిషనరీస్. వాళ్ళంతా సేవ చేశారు, వాళ్ళు ఏర్పరచబడ్డవాళ్ళు. మరి మనం ఎందుకు చేయకూడదు? మనం పేరుకి మాత్రం డప్పాలు కొట్టుకోవాలి. నేను క్రైస్తవులు, నాకు ఆ రిజర్వేషన్ ఉంది, ఈ రిజర్వేషన్ ఉంది, మాది పలానా చర్చి, మా పాస్టర్ తోపు, నేను తురుము, ఇవేనా? మనం ఎందుకు చేయకూడదు? నేనే 2200 గ్రామాల్లో తిరిగాను, 130,000 మందికి నా నోటుతో యేసుక్రీస్తుని చెప్పాను. ఇప్పటివరకు 63 మంది బాప్టిజం తీసుకున్నారు, ఇంకా 3 రెడీగా ఉన్నారు. మరి నీ వల్ల ఎంతమందికి సువార్త చెప్పావు? ఎన్ని ఊర్లలో సువార్త ప్రకటించావు? ఎంతమందితో తల్లు తిన్నావు? ఎన్ని కేసులు పెట్టించుకున్నావు? మరి వాళ్ళంతా చనిపోయారు. మరి మనం ఎందుకు సరిగ్గా ఉండాలి? మనం ఎందుకు చేయకూడదు? ఎవడో తెల్లవాడు వచ్చి సువార్త ప్రకటించేది ఏంటంటే, మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి కదా, మన రాష్ట్రాన్ని మనమే రక్షించుకోవాలి కదా, మన జిల్లాని, మన ఊరిని, మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నాం. కనీసం పేరు గొప్ప, ఊరు దెబ్బ తెలుసుకోవాలి. చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఏమవుతుంది? యేసుక్రీస్తునే రోడ్ల మీద తన్నారు, కొట్టారు, ఈడ్చారు, ఉమ్మేశారు, సిలువేశారు. మనం ఎందుకు వేయించుకోకూడదు? మనం ఎందుకు సువార్తను ప్రకటించుకోకూడదు? ఏం చెప్తావు? దేవుడికి లెక్క ఏం చెప్తావు? ఈరోజు చనిపోయావు అనుకో, సపోజ్ లాస్ట్కి ఏం చేస్తావు? ప్రభు అడుగుతాడు, నేను నీకోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం పీకేమని అడుగుతాడు. ఏం పీకారు మీరంతా? ఏమనుకోబాక, నీ భాష మాట్లాడకూడదు, మాట్లాడతా నేను. ఏం పీకారు మీరంతా దేవుడి కోసం? ఆయనకేమో సిగ్గు లేకుండా సిలువేపించుకుంటాడు. నీకేమో సువార్త చెప్పాలంటే సిగ్గు. నువ్వు ఒక మనిషివి, నీకోసం ఆయన మళ్ళీ ప్రాణం పెట్టాలి. ఎంతోమందికి చేతులు లేవు, నీకు మంచి చేతులు ఇచ్చాడు. ఏది పీకడానికి నీకు చేతులు ఇచ్చాడు. ఎంతోమందికి నోరు లేదు, నీకు నోరు ఇచ్చాడు ఏం చేయడానికి. ఎంతోమందికి కాళ్ళు లేవు, ఒంటితో దేక్కుంటూ స్వార్థ చేస్తున్నారు. నువ్వెంతమందికి చేస్తున్నావు? ఏదో వీడియో ఒక షోలాగా వెళ్ళిపోవడం కాదు, హృదయంలోకి తీసుకోండి. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? ఎందుకు పనికిరాలకు ఎదలకు నిలబెట్టుకుంటున్నాడు, నిన్నెందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు దేవుడు? దయచేసి అర్థం చేసుకోండి. మనమే ఒక మిషనరీగా మారాలి. మనం చనిపోయిన రోజు మన భార్య, పిల్లలు, మన తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరు ఏమి రావు. మన ఊరు పేరు, బిల్డింగ్స్ ఏమి రావు. ఎంతమందికి సువార్త చెప్పామో ఆ క్యాలిక్యులేషన్ మాత్రమే పైకి వస్తుంది. చివరిలో ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. యేసు ప్రభు వారు అక్కడ కూర్చుంటారు, తండ్రి అక్కడ కూర్చుంటాడు. అరే, నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాను, నా కోసం ఏం చేసావు అడుగుతాడు. ఏం చెప్తారు? ఈరోజు ఇంట్లో చిన్న మాట అంటేనే సిగ్గు మనకి. మరి ఆ రోజు ఆయన ముందు సిగ్గుపడతావు. ఆ సిగ్గు ఇంకెంతకి తీరలేదు. లాక్కెళ్ళిపోతారు, దేవతలు పాత్రలో పడేస్తారు, నటుల్లో కాలిపోతావు. అగ్ని ఆరాధన, పురుగు చావు. ఏం ఉపయోగం? నీకు దేవుడు ఇంత అవకాశం ఇచ్చాడు. ఎంతోమంది మన బంధువులు, మన పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు, మన బంధువులు ఎంతమంది చనిపోలేదు. మనం ఇంకా బ్రతుకున్నాం. ఏం పీకడానికి బ్రతుకున్నాం?
ఏం చేయడానికి బ్రతుకున్నాం? దేవుడి కోసం ఎందుకు ఏమైనా చేయకూడదు? 3 పూట్ల అన్నం తినలేక, ఎవరికి గతి లేక రోడ్ల మీద అడగ తినే వాళ్ళకి వచ్చిన మంది ఉన్నారు. మనకి దేవుడు 3 పూట్ల భోజనం పెడుతున్నాడుగా, మరి ఒక్క పూటైనా సువార్తను ఎందుకు ప్రకటించలేము? పాస్టర్ గారు తీసుకొస్తే ఎంతమంది తీసుకొస్తాడండి? మనకే చచ్చిన రోజులు, పుట్టినరోజులు, ఆ కార్యం ఈ కార్యం అన్నీ పాస్టర్ గారి టైం అంతా మనమే వేస్ట్ చేస్తాం. మనం సంఘంలో 50 మంది ఉంటే 50 మంది బయటికి వెళ్తే 50 మందిని కొత్త వాళ్ళు తీసుకురావచ్చు. పాస్టర్ గారు ఒకటి పోతే ఎంతమంది తీసుకొస్తాడు? పాస్టర్ గారిది బాధ్యత కాదు, సువార్త చెప్పడం మనదే బాధ్యత. మనం సువార్త చెప్పే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చిన బలపరుస్తారు. దయచేసి మీరంతా కూడా సువార్తను చెప్పండి. లేదంటే నా జీవితాన్ని పోతున్న దానికంటే ఇంకా మేము దారుణంగా మోస్తాడు, ఆ రోజు మీరు బాధపడాలి. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే మనం చెయ్యాలి. కొంతమంది బాప్టిజం తీసుకోవాలంటే మా అమ్మాయి పెళ్లి కావాలి, అబ్బాయి పెళ్లి కావాలి, ఇంకా టైం ఉంది లేదు, ఇలా వస్తే అందుకని సమయం ఉన్నప్పుడే. ఈరోజు ఆదివారం అనుకోండి, ఈ ఆదివారమే నాది చివరి ఆదివారం, ఇంక నేను వచ్చే ఆదివారం రాను, నా ఆదివారం పరలోకంలోనే ఉంది అని అనుకోవాలి. మరి ఈ ఆదివారంలో మనం ఎంతమందిని మందిరాన్ని తీసుకొచ్చేవాళ్ళదే ముఖ్యం. ఈరోజు రాత్రి పడుకుంటున్నామా, రేపు పొద్దున మంది కాదు, లేయము ఇంకంతే చనిపోతాం, సమాధి కార్యక్రమం రేపు పొద్దున అనుకోవాలి. మరి ఈ రోజు మనం ఎంతమంది రక్షణలోకి తీసుకొచ్చాం అని అనుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. తెలుసుకోండి. ఏర్పరచబడిన నీవు ఏం చేస్తున్నావు? మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. చూడండి, మనమంతా బలవంతులమంట, దేవుని వాక్యము మన యందు నిలుచున్నదంట, మీరు దుష్టుని జయించి ఉన్నారంట. మనమంతా దుష్టుని జయించి ఉన్నామంట. మరి సాతాను గడికి అవకాశం ఇస్తున్నామా? దేవుడికి అవకాశం ఇస్తున్నామా? సిగరెట్లు తాగకూడదు, బీడీలు తాగకూడదు అని మనకు తెలుసు. సిగ్గు లేకుండా కొంతమంది క్రైస్తవులు పోయి అవుతారంటే, వీళ్ళు మనుషులు అంటే, వీళ్ళు క్రైస్తవులు అంటే. ఎంతమందిని ఈ రోజు మనలో గుట్కాలు వేసుకునే వాళ్ళు లేరు, పొగాకు రాజకీయాలు వేసుకునే వాళ్ళు లేరు. సిగ్గు లేకుండా సెల్ ఫోన్లో ఏం చూస్తున్నామో కూడా తెలియదు. రాత్రి 1 గంట దాకా 2 గంటల దాకా అని చూస్తూనే ఉంటారు. ఎందుకు? మరి ఆ సెల్ ఫోన్ చూసినంత సేపట్లో బైబిల్ చదవచ్చుగా, ఈ పాటికి పూర్తిగా అయిపోయేదిగా. మరి ఎందుకు బైబిల్ చదవట్లేదు? ఎందుకు ఇంకా వ్యసనాల్లో ఉన్నారు? ఆదివారం మాత్రం నేను ఇంకా మంచి భక్తుల్లాగా వచ్చేస్తారు చర్చికి. కష్టం అట్లా ఉంటే. మనం భక్తిగా ఉండాలి, అనేక మందికి భక్తి మార్గం నడిపించాలి. పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అనేకులు వారి పోకిరీ శాస్త్రాన్ని అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఈ రోజున ప్రతి అడ్డమైన ఎదవ క్రైస్తవుడు ఒక పేరు పెట్టుకొని ఈడే సిగరెట్లు తాగుతాడు, బీడీలు తాగుతాడు, మందు తాగుతాడు, వ్యభిచారం చేస్తాడు, అమ్మాయిని లవ్ చేస్తాడు, అబ్బాయిని లవ్ చేస్తారు, సెల్ ఫోన్లు అసభ్యకరమైన చేస్తారు. వీడికి సాతాను సంబంధి. వీడు ఒక వేషం వేసుకున్నాడు ఆయన క్రైస్తవునని. వీడి వల్లే వేరే వాడికి సాక్ష్యం ఉండదు. వేరే వాడు మంచిగా తెచ్చుకొచ్చేవాడు కూడా పాడు చేస్తాడు. సరైన మార్గంలో మనం ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది పాలవుతాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం అన్ని జనుల మధ్యన దూషింపబడుతున్నది. నిజంగా అంటే ఈ రోజు మా నాన్న దేవుడు నమ్ముకోలేదు అంటే కేవలం క్రైస్తవులు చేసే పనులను బట్టి ఆయన నమ్ముకోవట్లేదు. వాడికి మాట సరిగ్గా ఉండదు, నోరు తెరిస్తే అబద్ధమే, నోరు తెరిస్తే భూతే, ఒక మాట క్లారిటీ ఉండదు, వాడి పద్ధతి సరిగ్గా ఉండదు. క్రిస్మస్ రాగానే మంచి స్టార్ మాత్రం పైన పెడతారు, ఇంటి మొత్తానికి అప్పు చేసినా సరే బట్టలు కొంటారు, కానీ సాక్ష్యం ఉండదు. చర్చికి వెళ్ళడు. క్రిస్మస్కి వస్తాడు కొంతమంది, ఒకడు గుడ్ ఫ్రైడేకి వస్తాడు, ఒకడు ఈస్టర్కి వస్తాడు, ఒకడు వస్తే వస్తాడు, లేదా తాకి పడుకుంటాడు ఇంటి దగ్గర. వీళ్ళంతా క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే రోషం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు నమ్ముకున్న వాళ్ళం. క్రైస్తవులు అంటే దేవుడికి ఉన్న రోషం మనకు కూడా ఇచ్చాడు. మరి మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి? మెత్తగా ఉంటాం, అసలు ఏం తెలియనట్టుగా. ఈ రోజున మళ్ళీ ప్రపంచానికి ఏమో క్రైస్తవులు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన వాళ్ళు, ఏదో ఒక తక్కువ మతానికి చెందిన వాళ్ళు. క్రైస్తవుడు అంటే ఈ ప్రపంచంలో వాల్యూ. మనమే వాల్యూ, లేకపోతే వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని మన మాట తీరు సరిగ్గా ఉండాలి, మన కంటి చూపు సరిగ్గా ఉండాలి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మన నడక సరిగ్గా ఉండాలి, మన కుటుంబం సరిగ్గా ఉండాలి, అన్నిటికంటే ముందు మన సాక్ష్యం సరిగ్గా ఉండాలి. అందుకని దయచేసి సాక్ష్యాన్ని కాపాడుకోండి. గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఇది నేను అడగట్లేదు, ఒకవేళ దేవుడే మీకు ప్రశ్న వేస్తున్నాడేమో. మరి ఎంతకాలం మీ వేషధారణ చూసుకోండి.
ఈరోజు చివరి రోజు అయితే మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా మన బుద్ధి మారాలి. యేసయ్య గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. సరే, ఇంకొక అవకాశం ఇస్తాడని అనుకోండి. ఈరోజు ఇప్పటివరకు చేసి ఎన్ని వదిలేసేయండి. ఇప్పటికైనా మనకి మంచి నూతనమైన మనసు రావాలి, ఇప్పటికైనా నూతనమైన బుద్ధి రావాలి, లేకపోతే నాకంటే ఇంకా దారుణంగా మొత్తుతాడు. మీరు ఇంకటే. అందుకని దయచేసి మీ బుద్ధి మార్చుకోండి. అవిశ్వాసం నుండి విశ్వాసంలోకి ఎప్పుడు వస్తాం? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఇప్పటి వరకు ఒకవేళ అవిశ్వాసంలో ఏమైనా ఉన్నామేమో. భ్రష్టులారా తిరిగి రండి, నా బిడ్డలారా తిరిగి రండి. ఆయన ఒక పక్క తిడుతున్నాడు, ఒక పక్క మళ్ళీ ప్రేమిస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదని అంటున్నాడు. మరి ఇప్పటివరకు దేవుడి కోసం ఏమి చేయలేక ఏదో మన డబ్బాలు మనం కొట్టుకున్నామేమో. కనీసం ఈ రోజైనా బుద్ధి మార్చుకుని దేవుడి కోసం ఏదైనా పౌరుషంగా నిలబడగలిగితే మంచిది. విశ్వాసం ఉండి మనం ఏం చేస్తున్నాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రతోడు ఈ జానెడ పొట్ట కోసం, ఈ యొక్క మూరడ బట్ట కోసం, అబ్బా నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, ఆ వ్యాపారం చేస్తా, ఈ వ్యాపారం చేస్తా, ఇదైతే మంచి బ్రాండ్ ఇది కావాలి, అదైతే మంచి బ్రాండ్ అది కావాలనుకుంటున్నారు. కానీ మరి అసలు మనం ఎందుకు వచ్చాము, ఎందుకు ఈ భూమి మీద పుట్టాము, ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము, చనిపోయిన వాళ్ళంతా ఎక్కడున్నారు, మనం చనిపోతే ఎక్కడుంటాము ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఈ లోకంలో ఉండే దానికోసమే నాకేదో అది కావాలి ఇది కావాలని ఆశపడుతున్నాం. కానీ ఈ క్షణాన చనిపోతే మన భార్య భార్య కాదు, భర్త భర్త కాదు, తల్లి తల్లి కాదు, తండ్రి తండ్రి కాదు, పిల్లలు పిల్లలు కాదు, ఈ ఊరు మంద కాదు. యేసే మనకు సమస్తం, సర్వం ఆయనే. మరి ఆ లోకం కోసం మనం సంపాదించుకోవాలి కదా. మరి ఈ లోకం కోసం ఎందుకు నీ ఆరాటం, నీ పోరాటం తెలుసుకోవాలి కదా. ఎందుకు క్రీస్తు కార్యమును చేయాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆయనకి పాత్రుడిగా మారాలంటే ఎంతవరకు మనం ఏం చేయాలి? యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడను పని చేయలేడు. ఇప్పుడంట మనం బ్రతికే రోజుల్లో ఈ బీజేపీ టైంలో కూడా ఇది మనకు పగలు, రాత్రి అనే ఒక కాలం రాబోతుంది. ఆ రోజున ఎవడో దేవుడి పని చేయలేము. ఇప్పుడు పగలు ఉంది, ఈ పగలున్నంత వరకు మనం ఎందుకు దేవుడి పని చేయకూడదు? మన పని మాత్రమే మనం ఎందుకు చేసుకోవాలి? దేవుడి పని ఎందుకు చేయకూడదు? దేవుడే కనుక ఆయన పని ఆయన చేసుకుంటే, ఆయన మన కోసం రాకపోతే మనందరికీ అసలు రక్షణ ఎక్కడిది? మరి ఈ మిషనరీస్ అంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మనందరికీ సువార్త ఎక్కడిది? మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? మనం కూడా మన పనులు ఎందుకు మనం చేసుకోవాలి? మన పని మనం చేసుకుంటే ఉపయోగం ఏముందండి? దేవుడి పని చేసుకుంటే ఉపయోగం ఉంది. కాబట్టి మన పనులు కాదు, మనం ఆయన పని కూడా చెయ్యాలి. పగలు ఉంది, ఇప్పుడు అవకాశం చేసుకోవచ్చు. రాత్రి రాబోతుంది. మోడీ ఏ రోజున ఏ చట్టం పెడతారో తెలియదు, ఏ రోజున ఏ బిల్లు పాస్ చేస్తారో తెలియదు. సువార్త ఇంకా ప్రకటించకూడదు అంటే ఆగిపోవాలి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ఒక్క కరపత్రిక అట్లా ఇస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. 100 మందిని జైల్లో వేశారు. అందరూ బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడాలతో ప్రార్థన చేయించుకొని నేను కూడా ప్రార్థన చేసి వాళ్ళతో కూడా భోజనం చేసి ఒక మంచి వీడియో పెట్టాను. చూడండి, మీరంతా గాడ్ చూపించిన ఛానల్లో ఉంటుంది. జైలుకి వెళ్ళారు క్రీస్తు కోసం. మనం ఏం చేస్తున్నాం? మనకి జైలుకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ లేవు కదా. మరి మనం ఎందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నాం? ఈరోజు రాత్రికి సపోజ్ మనకు నోరు పడిపోయి పెరాలసిస్ వచ్చి చెయ్యి పని చేయలేదనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు అన్నీ బాగున్నాయిగా, ప్రభు పని చేయొచ్చుగా, మరి ఎందుకు చేయట్లేదు? అవయవాలన్నీ మంచిగానే ఇచ్చాడు, కుటుంబంలో పరిస్థితులన్నీ మంచిగానే ఇచ్చాడు, మనం ఎందుకు దేవుడి పని చేయలేకపోతున్నాం, ఎందుకు చేయకూడదు అనేది మీరు బాగా ఆలోచించుకోండి. ఇవాళ పగలున్నంత వరకు పరలోక పని చెయ్యాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20, ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు.
ఇక్కడ మనం ఏం సంపాదించుకున్నా కూడా మొత్తం వదిలేసి వెళ్ళిపోవడమే. మనం ఒట్టి చేతులతో కనుక పైకి వెళ్ళామంటే నరకం తప్పదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. పరలోకంలో కూడా ధనం ఉంది. ఆ ధనాన్ని మనం ఇక్కడే సంపాదించుకోవాలి. ఆయన మార్గం కూడా చెప్పాడు. నువ్వు పని ఎలా చేయాలి? పొద్దున్న 6 గంటలకు పోయి ఏదో మొద్దు కష్టం చేసి అది దొవ్వు ఇది దొవ్వు రాళ్ళు పగలగొట్టు కంకర చేయదు కాదు. చాలా ఈజీగా చెప్పాడు. పైన మీకు ధనం ఉంది, ఇక్కడ మీరు పని చేసి మీరు ఆ ధనాన్ని సమకూర్చుకోండి. ఇక్కడ మీరు ఏం సంపాదించినా అది మొత్తం ఇక్కడే పోతుంది. ఏముందండి, ఈ రోజు సెకండ్ చనిపోయామనుకోండి, అందరూ ఏడ్చుకుంటూ సంఘమంతా వస్తారు, మంచి ప్రార్థన చేస్తారు, తీసుకెళ్ళిపోతారు, సమాధి కార్యక్రమం చేస్తారు, పాతి పెడతారు. ఆ తర్వాత ఆదరణ గుడికని ఒకటి పెడతారు, ఈ లోపల నీ ఫోటో ఒకటి రెడీ చేస్తారు, గోడకు పెడతారు, దండేస్తారు. అంతే, గోడకు పరిమితమైన నీ బ్రతుకు. ఆలోచించుకోండి. ఆ రోజు నేను చనిపోతే నా బ్రతుకు కూడా గోడకి ఫోటోనేగా. అదే ఆ అబ్బాయి నామకార్థ క్రైస్తవుడైన ఆ రోజు సువార్త చెప్పాడు కాబట్టి నేను ఈ మాత్రమే నమ్ముకుని ఉన్నాను. ఒకవేళ ఆ అబ్బాయి కనుక చెప్పకపోతే ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. నా వల్ల ఎంతమంది ఇన్స్పిరేషను? లక్షల మంది అండి, 3 లక్షల మందికి ఇన్స్పిరేషను, వేల మంది పాస్టర్స్కి ఇన్స్పిరేషను. ఎందుకు పనికిరాక వేస్ట్ ఫెలో? మరి దేవుడు నన్నే వాడుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు వాడుకోడు? మీరంతా దొంగలు కాదు, మీరంతా వ్యభిచారులు కాదు, మీరంతా త్రాగుబోతులు కాదు, మీరంతా మంచోళ్ళు కదా. మరి ఎందుకు దేవుడు మిమ్మల్ని వాడుకోవట్లేదు? ఆయన వాడుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు వాడబడట్లా. తెలుసుకోండి. ఈ లోకంలో ఏమీ సంపాదించుకోకూడదు. మనమంతా కూడా పరలోకం కోసమే పాటుపడాలి. పరలోక ధనమే సంపాదించాలి. పరలోకంలో ధనం ఓకే, మరి ఈ లోకంలో పరిస్థితి ఏంటి? 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఎవడండి ఈ రోజున నాకు చాలులే, ఈ రోజు దేవుడు భోజనం పెట్టాడు, నాకు ఇంతవరకు చాలులే అనుకుని బ్రతికేది ఎవడున్నాడండి? ఇంకా ఆరాటమే, ఇంకా పోరాటమే. మన బిజినెస్లో వచ్చి అబద్ధాలు చెప్తాం. నేను కూడా చెప్పి ఒకటేసారి నాశనం అయిపోయా. తెలియనప్పుడు తెలిసింది, తెలుసుకున్నాం, ఏం చేయాలి? ఓకే, ఇన్ని రోజులు అయిపోయింది, చెయ్యి. మంది ఆ బ్రతుకు కాదు, మంది ఈ బ్రతుకు. మరి మనం కూడా, మీరందరూ కూడా మారి ఉంటారు కదా. మళ్ళీ ఎందుకు వెనకవైపు చూస్తున్నారు? ముందుకు వచ్చాడు, మళ్ళీ ఎందుకు వెనక్కి చూస్తున్నారు? దయచేసి తెలుసుకోండి. ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకుని కూడా పోలేము. మరి నేను పరలోకంలో స్థలాన్ని కొన్నాను. మీకు తెలుసా ఈ విషయం? నేను ఈ లోకంలో సంపాదించుకున్న మొత్తం పోయింది. ఆఖరి రోజు పడుకునేది పెట్రోల్ బంకులో, కారులో. ఇప్పటివరకు 1050 పెట్రోల్ బంకులో నిద్ర చేశాను. ఏ సేవకుడన్నా చెప్పగలరు ఈ విషయం? కానుక ₹1 తీసుకోను, పడుకునేది పెట్రోల్ బంకులో. చాలా దర్జాగా ఉంటా, నా జీవితమే ఎంజాయ్. నాకు ఇష్టం వచ్చిన మందు అయినప్పుడు నాకు తృప్తి లేదు. చాలా లగ్జరీగా నేను ఇండియాలో ఉండే ప్రతి ఫ్లైట్ ఎక్కా. ఇండియాలో ఉండే 8 అతిపెద్ద భయంకరమైన 5 స్టార్ హోటల్లో నిద్ర చేశాను. ఎప్పుడు నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. ఒక్కరోజు సువార్త చేస్తే చాలా సంతోషం, చాలా సమాధానం, చెప్పలేము అసలు. ఆ రుచి మీరు కూడా చూడండి. నేను ఒకరోజు వెళ్తున్నాను, సిమెంట్ తెచ్చుకుంటున్నాను సువార్త చేసి. ఒకరోజు సువార్త చేసి రాడ్డు తెచ్చుకుంటున్నాను. ఒకరోజు సువార్త చేసి ఇసుక తెచ్చుకుంటున్నాను. ఒకరోజు సువార్త చేసి కంకర తెచ్చుకుంటున్నాను. ఒకరోజు సువార్త చేసి ఇటుకలు తెచ్చుకుంటున్నాను. మరి మీరంతా ఏం తెచ్చుకుంటున్నారు? నా బిల్డింగ్ నేను అక్కడ కట్టుకుంటున్నా. ప్రభు మాత్రం వదిలిపెట్టలా. మనందరికీ పరలోకంలో స్థలాలు ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసా? పరలోకంలో స్థలం ఉంది అన్న ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమందికి అసలు తెలియనే తెలియదు. బైబిల్ చదివితే కదా తెలిసేది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. రేపు పొద్దున సిలువ అయిపోతున్నారు. మేబీ శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పాను. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను స్థలాన్ని సిద్ధపరిచి మీకోసం నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఈ లోకం శాశ్వతం కాదు, దీన్ని మొత్తం నేను నాశనం చేయబోతున్నాను, దీన్ని అంతం చేయబోతున్నాను. మీరు దీని మీద ప్రేమను పెంచుకోవద్దు, మీరు పరలోకం మీద స్థలం మీద ఉందా లేదనగానే తెలుసుకోండి అని చెప్పాడు ప్రభు. మరి మీకు అందరికి పరలోకంలో ఉందా అసలు మీకు స్థలం? నాకైతే ఉంది. ఇక్కడ మందిరంలో పడుకోవడానికి వస్తే ఏ పాస్టర్ అవకాశం ఇవ్వడు. కొంతమంది ఇస్తారంటే మళ్ళీ పాస్టర్లు మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది. నాకు ఎప్పుడు వాళ్ళు తగలలేదు. నాకు తగిలిన వాళ్ళంతా వాళ్ళు చేస్తే నచ్చని వాళ్ళే. మరి మనకి పరలోకంలో స్థలం ఉందా?
ఈ లోకంలో నాకు ఆడ ప్లాట్ ఉంది, ఈడ ప్లాట్ ఉంది, ఆడ 2 ఎకరాలు ఉంది, ఇక్కడ షాప్ ఉంది, బిజినెస్ ఉంది, జాబ్ ఉంది అనుకుంటున్నారు. పరలోకంలో స్థలం ఉండాలి. పోతే ఎక్కడ ఉంటావు? ఈ లోకంలో చనిపోయిన డెడ్ బాడీని పాతిపెట్టడానికే డబ్బులు ఇవ్వాలి సమాధి కార్యక్రమానికి. మరి నీకు ప్రభు ఉచితంగా ఇస్తున్నాడు అక్కడ స్థలం. అది మరి నీకు ఉందా? స్థలం లేకపోతే ఎక్కడ ఉంటావు వెళ్ళి? ఆ స్థలం కోసం మనం ఇక్కడ పని చేయాలి. ఆ పని చేస్తేనే ఆ కూలి మొత్తం రాసి పెడతాడు ఆయన. ఎన్ని రోజులు కూలి చేసాము, ఆ కూలి మొత్తాన్ని కలిపి మనకు స్థలం ఇస్తాడు. ఇది వాస్తవం. మీరు నమ్మినా నవ్వుకున్నా. మీరు కూడా కొనాలి అంటే సువార్త చెప్పాలి. సువార్త చెప్పాలి అంటే ఫస్ట్ ఎదురు మనిషిని ప్రేమించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి 10 ఆజ్ఞలు కాకుండా ఓన్లీ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు మనం ప్రేమించాలి పొరుగు వారిని? ఆ అమ్మాయి బాగుందని లవ్ చేయడానికి ప్రేమించాలా? ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఆస్తులు చాలా ఉన్నాయి, కట్నం ఇస్తారని ప్రేమించాలా? లేకపోతే ఈ అబ్బాయి ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఈ అబ్బాయి అయితే నాకు జతకు సెట్ అయిపోతాడని ప్రేమించాలా? సువార్తని చెప్పడానికే ప్రేమించాలి. నీ అడ్డమైన తిరుగులు తిరగడానికి ప్రేమించకూడదు. ఎంతోమంది క్రైస్తవులు ఈరోజు సినిమా థియేటర్లో కూడా ఉన్నారు ప్రేమించుకొని. ఆయన పాపం సతీష్ కుమార్ గారు చెప్తా ఉంటారు, ఆ సినిమా థియేటర్ అంతా ఊడ్చేటప్పుడు అంట కలవరి టెంపుల్కి సంబంధించిన ఐడి కార్డులన్నీ ఇక్కడ కింద కనపడి దొరుకుతాయంట. 5 నిమిషాలకు ఫోన్ చేస్తారయ్యా పలానా నెంబర్ ఇక్కడ పడిపోయింది ఐడి కార్డు అని. సిగ్గుండాలి క్రైస్తవులకి. సినిమా థియేటర్లోకి వెళ్ళడమే శాపకరం. అట్లాంటి సినిమా థియేటర్కి వెళ్తున్నాడు. కొంతమంది అయితే సినిమా థియేటర్కి నేను వెళ్ళట్లేదులే, నా జోబులోనే సినిమా థియేటర్ ఉందని ఇక్కడికి ఇష్టం వచ్చిన సినిమాలను చూస్తూ ఉంటాడు రాత్రి అంతా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? సువార్త చెప్పడానికే ప్రేమించాలి. యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడే. అందరూ ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు. మనం ఫైర్ ఇంజిన్ లాగా వెళ్ళిపోయి వాళ్ళకి వాటర్ కొట్టి బయటికి తీసుకొని రావాలి అంటే ఫస్ట్ వారిని మనం ప్రేమించాలి. ప్రేమించాలంటే ఫస్ట్ మనకు సాక్ష్యం ఉండాలి. మనం ఏదో బయట సిగరెట్లు అని ఎదవేశాలు వేస్తా పోయి అడిగిపోయారే నువ్వు దేవుని నమ్ముకోరంటే నీ బతుకు మాకు తెలుసులేవా అంటాడు వాడు. అందుకని ఫస్ట్ మన బ్రతుకు బాగుండాలి, మన సాక్ష్యం బాగుండాలి. ఒకప్పుడు దొరకవా అవసరం లేదు, ఒకప్పుడు త్రాగుబోతువా అవసరం లేదు, ఒకప్పుడు భయంకరమైన వ్యక్తివా తీసి దెబ్బలు వేసేయి. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నావా, నిన్ను చూసి అనేక మంది ఫాలో అవ్వాలి, నిన్ను చూసి వాళ్ళు కూడా మార్గాన్ని మార్చుకోవాలి. అది సాక్ష్యం అండి. ఇంకా ఎన్ని రోజులు ఆ నామకార్త కుళ్ళిపోయిన బ్రతుకులోనే ఉంటారు? తెలుసుకోండి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగే ఎదుట రక్షించాలంట, నిలబెట్టాలి సాక్షిగా. యేసు ప్రభు వారు ఏమని చెప్పారు ఇక్కడ చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ మాట చెప్తే మన వాళ్ళందరికీ కొద్దిగా అతి తెలివి. ఇది చెప్పింది శిష్యులకు కదా, ఇది చెప్పింది పాస్టర్లకు కదా, ఇది చెప్పింది సంఘ పెద్దలకు కదా. ఇక్కడ మీరు అని ఉంది. మీరు అంటే మనమందరం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంట. కనీసం మన ఎదురు కూడకైనా సువార్తను చెప్పాలి, మన ఇంటి పక్కనకైనా సువార్తను చెప్పాలి, మన వీధుల వారికైనా సువార్తను చెప్పాలి, మన ఊర్ల వారికైనా సువార్తను చెప్పాలి, మనం ఎక్కడ పనిచేస్తున్నా వాళ్ళకి సువార్తను చెప్పాలి, ఎవరన్నా మనకి వ్యాపారంలో ఉన్న కస్టమర్స్ వస్తే వాళ్ళకి కూడా సువార్త చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ లోకంలో ఈ జీవన శైలిలో పడిపోయి ఈ వ్యాపార సంస్థలు ఈ లాభాల కోసం వీటి కోసం అబద్ధాలైతే చెప్తున్నారు, కానీ మరి పరలోకం కోసం నిజాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. పాస్టర్ తెస్తే ఎంతమంది తీసుకొస్తాడు? అదే మనం కనుక కట్టగట్టుకున్న బ్యాచ్లు బయటికి వెళ్తే సువార్త చేస్తే బొచ్చిన మందిని తీసుకురావచ్చు. ఆలోచించుకోండి. వాక్యానికి లోబడి ఉండాలి. అందుకని ఆ వాక్యాన్ని పట్టుకుని 4 గోడల మధ్య ప్రకటించట్లా, 4 మూలలా వెళ్తున్నాం. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఓకే, మీరు అంతా తిరగక్కర్లేదు, కానీ మనకు విశ్వాసంతో రోజుకు ఒకరికి చెప్పినా చాలు. 3 పూట్ల భోజనం చేస్తున్నాం, కనీసం ఒక 3కైనా సువార్త చెప్పొచ్చుగా. చెప్పడం మాత్రమే మంది. వాడు రక్షణలోకి వస్తాడో రావడం మనకు అవసరం లేదు. ప్రభువా వాళ్ళకి సువార్త చెప్పాం, మీ చిత్తం అయితే వాళ్ళకి మారు మనసు దయచేయి, రక్షణ దయచేయి, లేదంటే నీ ఇష్టం ప్రభు అని ఒప్పచెప్పేది మేము ప్రభువుకి. అందుకని మనం ఎందుకు సువార్తను ప్రకటించకూడదు? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని ప్రకటించాలి. మీకు అందరికీ తెలుసుగా, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి నా కోసం దెబ్బలు తిని, నా కోసం తిట్టించుకొని, నా కోసం ఉమ్మించుకొని శిలువ మీద చనిపోయి ఆయన పాతిపెట్టిన తర్వాత తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు అన్నలు ఒకసారి చేతులు ఎత్తండి.
కొంతమంది అసలు ఎత్తట్లేదు. అంటే ప్రభు మీకోసం రాలేదేమో. ఆయన మళ్ళీ రెండోసారి వస్తాడు. తెలుసుగా మీ అందరికీ, యేసుక్రీస్తు వారు నా కోసం రెండోసారి భూమి మీదకి వస్తాడు అన్నదంతా ఒకసారి చేతులు ఎత్తండి. అందుకే నేను పాస్టర్లు ఎత్తొద్దని చెప్పాను. మీరంతా చాలా భ్రమలో ఉన్నారు. రెండోసారి యేసుక్రీస్తు భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. భూ అని ఒక బోర శబ్దం వినపడుతుంది. ఆ బోర శబ్దం వినపడంగానే మనమంతా కూడా రెప్పపాట్ల పైకి ఎగిరి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయామా మంచిది. 7 సంవత్సరాల విందు మిగిలిపోతే ఏమవుతుందో తెలుసుగా. 3.5 సంవత్సరాల శ్రమలు, 3.5 సంవత్సరాల మహాశ్రమలు. ఈ రోజున ఆధార్ కార్డు ఉంటేనే ఎక్కడికైనా ప్రయాణం చేయగలం. ఓటర్ ఐడి కార్డు ఉంటేనే ఓటు వేయగలం. అదే మనం పింఛన్ తీసుకోవాలంటే మన రేషన్ కార్డు కానీ లేదా ఆధార్ కార్డు కానీ కావాలి. రాబోయే కాలంలో ఈ కార్డులు ఏమీ ఉండవు. ఒకటే ఒక చిప్పు తీసుకురాబోతున్నారు. ఆ చిప్పే 666. ఆ 666 చిప్ వేసుకున్నాం అనుకోండి, బైబిల్ చెప్తుంది అది ఇక్కడ కానీ వేసుకోవాలి. అది వేసుకుంటేనే నువ్వు ఓటేయాలి. అది వేసుకుంటేనే నీ డబ్బులు నువ్వు తీసుకోవడానికి వీలవుతుంది. అది వేసుకుంటేనే నీ పింఛన్ నీకు వస్తుంది. అది వేసుకుంటేనే నీ రేషన్ నీకు వస్తుంది. అది వేసుకోకపోతే మన డబ్బులు కూడా మనం తీసుకోలేము. అలాంటి కఠినమైన రోజులు రాబోతున్నాయి. అది వేసుకుంటే పరలోకానికి చేర్చబడం. మరి ఎక్కడ నీ ప్రయాణం ఎట్టు? ఏం చేస్తున్నారు మీరంతా? ఇంకెప్పుడు తెలుసుకోండి. యేసు ప్రభువు వారు రెండోసారి ఎక్కడికి వస్తాడో తెలియదు. మీరంతా పరలోకం ఎలా వెళ్ళిపోతారండి? 7 సంవత్సరాలు అక్కడ బిందు ఉంటుంది. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాల మహాశ్రమలు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అందరిని తీసుకుని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. 1000 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడు ఈ భూమి మీద. యెరూషలేము మన క్యాపిటల్. ఏ అవసరం ఉన్నా బయటకి వెళ్ళిపోవడం యెరూషలేము. అప్పుడు ఆయన నీతి పాలన చేస్తాడు. ఈ విషయం తెలుసుకోకుండా మీరంతా క్రైస్తవులని ఎవరు చెప్పారు? ఎందుకు అనుకున్నారు మీరంతా క్రైస్తవులని? వేషధారంలో ఉన్నారా? బుద్ధి ఉండాలిగా కొద్దిగైనా. ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఇది మంచిదా కాదా, మంచి బ్రాండా లేదా అని కనుక్కుంటాం. మరి మనం పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి తెలుసుకోవాలి కదా. కాలము సంపూర్ణమైనదంట. ఆయన రాకడ సమీపించిందంట. ఆయన చెప్పాడు నేను దొంగ వలె వస్తానని. దొంగ ఎప్పుడన్నా చెప్పి వస్తాడా? మరి ఈరోజు వస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు బైబిల్ని చదవలేదు, దేవుడికి ఏం చెప్తావు? ఈరోజు వస్తే ఏంటి అసలు నీ పరిస్థితి? ఒకసారి ఆలోచించుకోండి. నాకు పరలోకంలో స్థలం వద్దు, నాకు ఇక్కడే నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానులే, నా ఇష్టం నాది, నువ్వెవడో నాకు చెప్తాను అనుకున్నావు అనుకో, మీ అందరి కోసం ఒక మంచి వాక్యం రాసి పెట్టాడు అక్కడ. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ఇప్పుడేనంట గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉందంట. మన కిందనే ఉంది. మన జీవితానికి ఒక ముందే ఒక పెట్టు పెట్టాడు నాకు ఆల్రెడీ. అప్పుడు బుద్ధి వచ్చింది. ఇంకో పెట్టు పెడితే ఉండం అసలు. అది పెట్టకముందే మనం తెలుసుకోవాలి. మంచి ఫలం ఫలించాలంట. మామూలు ఫలం కాదు, మంచి ఫలం. మనమే ఒక ఫలం. ఇంకా మంచి ఫలం ఫలించాలంట. లేదంటే నరకబడి అగ్నిలో వేయబడతారు. అక్కడ ఏముంటుంది? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మీరు భక్తులు కనుక అయితే ఈ పాటికి వాక్యాన్ని చదివి మంచిగా ఉండేవారు. నేను భక్తుణ్ణి, నేను భక్తురాల్ని అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఎత్తారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఏమనాలి అంటే ఏమనుకోబాకండి, మిమ్మల్ని అందరినీ భక్తిహీనులు అనాలి. మీకోసం మంచి వాక్యం ఒకటి రాసి పెట్టాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి అందరూ చదవండి. ఇదే చివరి వాక్యం, నేను ముగిస్తున్నాను కూడా. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. మైక్ ఉంది మాట్లాడుకోవడానికి, బైబిల్ ఉంది చదువుకోవడానికి, వాచ్ ఉంది టైం చూసుకోవడానికి, పులిపీట్ ఉంది బైబిల్ పెట్టుకోవడానికి, బిల్డింగ్ ఉంది మనకి నీడ వర్షం కడకుండా ఉండడానికి, ఫ్యాన్ ఉంది గాలి రావడానికి. ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం ఆయన కలుగజేస్తాడు. కానీ మరి భక్తిహీనులని చెప్పుకొని మనల్ని ఎందుకు తయారు చేశాడు? నాశన దినమున కాలబెట్టడానికే తయారు చేశాడు. ఎంత బతికి నరకానికి వెళ్ళిపోతావా? దయచేసి భక్తిహీనతలో నుంచి భక్తిలోకి రండి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించండి. సర్వలోకానికి కాకపోయినా కనీసం మన పక్కన వాళ్ళకైనా సువార్తను ప్రకటించండి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు, వాళ్ళందరినీ అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా రక్షించాలని ఎదురు సాక్షిగా నిలబెట్టండి. ఎందుకంటే నేను ఏమి చెప్పలేను. దేవుడు నన్ను మొత్తాడు, నేను మారాను. మిమ్మల్ని కూడా మొత్తకముందే దయచేసి మారండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి దయచేసేందుకు స్తోత్రాలు. స్థానిక దైవ సేవకులు, సంఘ కాపరి, వారి సంఘమును, సంఘ పరిచర్యను ఆశీర్వదించు. కూడి వచ్చిన ప్రతి యవ్వన బిడ్డలను బలపరచు. యవ్వన కాలంలో నీ కాడి మోసేటువంటి పాత్రలుగా వాడుకున్న మనమే ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ కడవరి దినాలలో ప్రతి యవ్వనస్తును నీ పని కొరకు లేవనెత్తు నాయనా. ప్రతి ఒక్కరూ నీ కాడిని మోసేటువంటి వ్యక్తులుగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇక్కడ పరిచారకులు కొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, బిడ్డలో తలంచి చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించమని, ఈరోజు ఈ ప్రార్థన అనేక మంది యవ్వన పిల్లలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా నువ్వు జరిగించినామని విశ్వసించి మేము ప్రార్థిస్తుంటున్నాం. వాక్య సందేశం నుంచి దాసులను కూడా ఇంకొనో బలముగా అనేక ప్రాంతాల్లో నువ్వు వాడుకుంటున్నందుకు వందనాలు. నీ రాకడ పర్యంతరం వరకు కూడా నాయనా నీ దాసుని యొక్క ప్రయాణము క్షేమకరముగా ఉంచి, ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో నీ సందేశాన్ని అందిస్తున్న అనేక ఆత్మలను నువ్వు రక్షించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏర్పాటు చేస్తున్న నీ సేవకులను దీవించు, ఆశీర్వదించు. ముందున్నటువంటి సమయంలో నీ మహిమకరంగా జరిగించుకోమని, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరో సమయాన్ని అందరికీ దయచేయమని, మహిమయు ఘనతయు ప్రభావాలు నీవు మాత్రమే పొందుకోమని మా ప్రభువు లోకరక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం మనందరికీ తోడైనట్టుగా వాక్యం అందించిన దైవజనులను బలపరిచి వాడుకున్నట్టు విన్నటువంటి ఎవరు ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారు రక్షించబడటకు, రక్షించబడిన ప్రతి ఒక్కరు ప్రభు మహిమ కొరకు జీవించటకును, స్థానిక సంఘ అభివృద్ధి విషయంలో ప్రభు తన కృపను సమృద్ధిగా ఇచ్చి నడిపించి సహాయం దయచేయుగాక. ఆమేన్. ఎప్పుడైతే అసలు నాకు వద్దు అని ఈ లోకాన్ని విసర్జిస్తామో అప్పుడు మన వెంట అన్నీ పరిగెడతాయి. అందుకని మీరు కూడా మీ జీవితంలో ఈ లోకంలో బ్రతకడానికి పాటుపడకండి, మీరు పరలోకంలో బ్రతకడానికి పాటుపడండి. దేవుడు మీ అన్ని కోరికలు తీరుస్తాడు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సెల్ ఫోన్ ఎవరు తీసుకున్నా మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న
ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు.